దేవునామానికి స్తోత్రములు. ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర, ప్రేమ, నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకమారు ఈ బైబిల్ స్టడీ ఆరాధన ద్వారా మీ పాదాల సమీపంకు చేరడానికి మీరు చూపి ఉన్న ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమయమును సమస్త యావత్తును మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకొని చూడగా సమయమును నాకును మాకును మేలుకరంగా దీవెనకరంగా మీరు మలచమని మరొకమారు మీ వాక్కు చేత బలపరచమని, ఆదరించమని, కట్టమని, పురుకొల్పమని మీ వద్ద వేడుకుంటూ తిరిగి మమ్మల్ని వెలుగులోనికి, సత్యంలోనికి మమ్మల్ని మీరు నడిపింపజేయమని నా యొక్క అంతరంగాల్లో మీ యొక్క ఆత్మకార్యమును జరిగించి మహిమ పొందమని మీ వద్ద వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొద్ది వారాలుగా ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 26 వచనాలు ఉన్నటువంటి ఆ ముఖ్య విషయాలను మూలముగా తీసుకొని దాని ద్వారా ఆనాడు గలతీ సంఘంలో జరిగినటువంటి సంగతులన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుంటూ అవి మన జీవితాల్లో ఎట్లాగైతే మన భక్తికి ఆత్మీయతగా కొన్ని పాఠాలు నేర్పేవిగా ఉంటున్నాయో వాటిని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇలా అంటాను, మాధురులు 2 రకాలు. ఒకటి ఎట్లా ఉండాలి అనడానికి మాదిరి, రెండవది ఎట్లా ఉండకూడదు అనడానికి హెచ్చరికలతో కూడుకున్నటువంటిది. ఒకటి ఇలా ఉండాలి అనే ఒక దృశ్యాంతరము, మరి ఒకటి ఇలా ఉండకూడదు అనే హెచ్చరికలతో కూడుకున్నటువంటిది. ఈ రోజున క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిగా
అని చెప్పుకుంటున్నటువంటి వారిగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా రేపటి తరానికి ఎలా ఉండబోతున్నాం? ఇలా ఉండాలి అనేటువంటి మాదిరిగాన, రేపటి తరాన్ని ఆవరించినటువంటి సాక్ష్య సమూహంగాన, విశ్వాసి తరముగాన, లేకపోతే మరణమై స్మరణకు రాకున్న వాని వలెనా, లేకపోతే ఇలా ఉండకూడదు అనడానికి హెచ్చరికలతో కూడుకున్నటువంటి వారిగానా రేపటి తరానికి ఎలా ఉండబోతున్నాం? అది ఎవరి చేతిలో ఉంటుంది? రేపటి తరానికి మనం ఎలా ఉండబోతున్నామో, ఇలా ఉండాలి అనడానికి మాదిరా, ఇలా ఉండకూడదు అనడానికి మాదిరా, ఎలా ఉండబోతున్నాం అన్నటువంటిది నేడు అనేటువంటి సమయం ఉండగానే సరిదిద్దుకుంటున్నటువంటి మన చేతుల్లో, మన జీవితాల్లో అది ఆధారపడి ఉంటుంది. ఇలా అంటాను, గలతీ సంఘము దానిలో ఎన్నో గొప్ప సంగతులు ఉండినప్పటికీ, ఎన్నో నేర్చుకునదగినటువంటి, మాదిరిగా తీసుకునదగినటువంటి, ప్రేరణగా తీసుకునవలసినటువంటి విషయాలు ఎంతో ఉండినప్పటికీ, గలతీ సంఘము ఎలా తప్పటడుగులు వేయకూడదో ఒక హెచ్చరికలతో కూడుకున్నటువంటిది నేటి తరానికి. నేటి సంఘము ఏ విషయాల్లో తప్పటడుగులు వేయకూడదో, ఏ విషయంలో విఫలము కాకూడదో, ఏ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు అనడానికి హెచ్చరికలతో కూడుకున్నటువంటిది. అజాగ్రత్తకు లోనై తప్పటడుగులు వేసి విఫలమైనటువంటి గలతీ సంఘం ఏమైందంటే, ఆత్మానుసారంగా నడుచుకోవాల్సినటువంటి గలతీ సంఘము తిరిగి శరీరానుసారంగా నడుచుకుంటుంది. అది విశ్వాసముతో, ఆసక్తితో, ఆత్మీయతో కొనసాగవలసింది నీరు గారిపోయిందిగా, చీలిపోయినటువంటిదిగా, తిరిగి మానవ సిద్ధాంతాల మీద, మానవ బోధల మీద ఆధారపడినటువంటిదిగా, ఇలా ఎన్నో. ఏ క్రైస్తవుడైనా, గతకాలపు నాటి తరమైనా, నేడుండేటువంటి క్రైస్తవ తరమైనా, రాబోయేటువంటి విశ్వాస తరమైనప్పటికీ అది ఏదైనా సరే ఎలా ఉండవలసింది అని అంటే, అది ఆయన యందలి విశ్వాసం ఉంచి, ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆ పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునవలసింది. ఆయన నీ నా ఆత్మలను ముద్రించి ఉన్నాడు. నేడు మన ఆత్మలన్నీ కాపరైనటువంటి, ప్రధాన కాపరైనటువంటి ఆయన యొద్దకు మళ్లింపబడి ఉన్నాయి. నేడు ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనల్ని ఒప్పింపజేస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కడ వరకు విశ్వాసాల నడుచుకునవలసిన వాడే. ఎందుకు ఆయన రాకడ వచ్చిన తర్వాత ఎత్తబడినటువంటి వారు మరల ఎత్తబడడానికి సాధ్యం అవనటువంటి పరిస్థితిలో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఇక ఉండడు గనుక. ఒకసారి మేఘావాహనుడే ఆయన ఆ మహిమా మేఘాన్ని ఎక్కి తన వారిని తనతో పాటు తీసుకుని పోవడానికి రెండో మారు వచ్చినప్పటికీ సిద్ధపడినటువంటి సంఘం ఆయన ఎత్తబడుతుంది. విడవబడిన వారు మరలా మార్పు చెందడము అసాధ్యమైనటువంటిది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు గనుక. ఆయన లేని క్షణాన ఆ వ్యక్తి తిరిగి మార్పు చెందడం, దేవుని వైపు తిరగడం, పశ్చాత్తాపానికి లోనవడం, ఇవన్నీ అసాధ్యమైనటువంటివి. ఇప్పుడు ఇదే పరిశుద్ధాత్మను అనుసరించి ఒక క్రైస్తవుడు నడుచుకొనకపోతే అతని జీవితం ఎంత దుర్భరం అవుతుందో మనం ఒకంత ఆలోచించవలసినదిగా ఉంది. ఏ పరిశుద్ధాత్ముడు భూమి మీద లేకపోతే ఆ వ్యక్తి మరలా దేవుని వైపు తిరగలేడో, మార్పు చెందలేడో, పాపాన్ని గురించి పశ్చాత్తాపడలేడో, సిద్ధపడలేడో, ఎత్తబడలేడో. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను నడిపింపును బట్టి నడుచుకొనకపోతే, దాన్ని తిరస్కరిస్తే, దానిని లక్ష్యము చేయకపోతే ఆ వ్యక్తి దేవుని వైపు తిరగలేడు. రక్షింపబడినటువంటి విశ్వాసి ఒక మారు పాపం చేసినప్పుడు అతను పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించకపోతే, నడుచుకోకపోతే మరలా దేవుని వైపు తిరగలేడు, ఎత్తబడలేడు, సిద్ధపడలేడు. జాగ్రత్త. ఎందుకు ఇంత లోతైన పాతాళపు స్థితికి పడిపోయిందో తెలుసా గలతీ సంఘము?
అజాగ్రత్త. ఇంత ప్రాముఖ్యమైనటువంటి సంగతిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ నడిపింపబడి నడుచుకోవాల్సినటువంటి సంఘము ఏమవుతుందంటే ఇప్పుడు మనుషుల బోధల ప్రకారం, సిద్ధాంతాల ప్రకారం. ఇలా అంటాను, క్రైస్తవుడైన ప్రతివాడు, క్రైస్తవుడైన ప్రతి వ్యక్తికి అంతిమ ఆధారము ఏమి కావాలంటే లేఖనము. లేఖనము సార్వత్రిక సంఘానికి అంతిమ ఆధారము. దాన్ని ఇలా అంటారు, సోలా స్క్రిప్చురా. లేఖనమే అంతిమ ఆధారము. లేఖనాన్ని బట్టే మన ఆత్మీయ జీవితాలు కట్టుకొనవలసినటువంటి వారము. ఈ లేఖనము ఆధారము అది ఒక్క సంఘానికి మాత్రం కాదు, కొన్ని సిద్ధాంతాలతో ప్రకారం నడుచుకునే సంఘానికి కాదు, సార్వత్రిక సంఘానికి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ అది ఏ సిద్ధాంతంలో కూడుకున్నటువంటి సహవాసమైనప్పటికీ ఏ సంఘానికైనా అంతిమ ఆధారము కావాల్సింది ఏంటి అంటే లేఖనము మాత్రమే. నాడు పోపులు కాలము ఏలుతున్నటువంటి దినాలు. పోపులు ఏది చెప్తే అదే అంతిమ ఆధారమిక. వారు ఏ సిద్ధాంతాలు తీసుకుని వస్తే, ఎట్టి విషయాలు చెప్తే ఇక అవే సత్యాలు, అవే లేఖనము. కారణం ఏంటంటే లేఖనము అందరికీ అందుబాటులో లేదు. ప్రొటెస్టెంట్లు తీసుకుని వచ్చింది మార్టిన్ లూథర్. ప్రశ్నించదగిన 95 సిద్ధాంతాలని వాటిని అన్నిటినీ చుట్ట మీద రాసి ఆ ప్రధాన దేవాలయానికి గోడ కట్టి తగిలించాడు. ఆ చర్యతో మొత్తము ఆ తప్పుడు సిద్ధాంతాలతో నడుచుకుంటున్నటువంటి ఆనాటి కాలంలో క్రైస్తవ్యము పునాదులు మొత్తం కదిలిపోయాయి. 95 ప్రశ్నించదగిన తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయని వాటినన్నిటినీ రాసి దానికి జవాబు చెప్పండి అని చెప్పి మేకొట్టి తగిలిచ్చాడు బహిరంగంగా. ఆ మార్టిన్ లూథర్ ఇలా అన్నాడు, we are all united under essential things and we have liberty and freedom in unessential things, non-essential things. ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో క్రైస్తవులు అంతా ఒకటే. ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో, ప్రాముఖ్యము కానటువంటి సంగతులలో సంఘానికి ఏముంది అని అంటే స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది. ప్రాముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ థింగ్స్ ఏంటి? ఏ ఎసెన్షియల్ థింగ్స్లో సంఘం అంతా ఒకటి అంటాడు లేఖనములు. విశ్వాసం ఒకటి, నిరీక్షణ ఒకటి, మనకు ప్రభు ఒకటే, రక్షణ ఒకటే, నిరీక్షణ ఒకటే. విశ్వాసం దగ్గర, దేవుని దగ్గర, ఆత్మ దగ్గర, ఇదిగో నిరీక్షణ దగ్గర, రక్షణ దగ్గర సంఘము సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఏ సహవాసమైనా ఒకటే. We are all united under essential things. At the same time, we have liberty in non-essential things. ప్రాముఖ్యము కానటువంటి సంగతుల్లో మనకు స్వేచ్ఛ ఉన్నది. ఒకరు తెల్ల బట్టలు వేసుకుంటారు ఒక సహవాసం వారు, మరి ఒకరు వేసుకోరు. ఒకరు బ్రదర్స్ సిస్టర్స్ అని పిలుచుకుంటారు, మరి ఒకరు పిలుచుకోరు. మరి ఒకరు ఆభరణాలు ధరించుకుంటారు, మరి ఒకరు ధరించుకోరు. వీటిలో క్రైస్తవుడికి స్వేచ్ఛ ఉంది. వీటిని బట్టి క్రైస్తవుడు వేరు కాకూడదు. ఈ సిద్ధాంతాల బట్టి, అన్ఎసెన్షియల్ థింగ్స్ సిద్ధాంతాలను బట్టి క్రైస్తవుడు వేరు కాకూడదు. మనకి స్వేచ్ఛ ఉన్నది అందులో అంటున్నాడు. మనందరి విశ్వాసం ఒకటే, మనందరి దేవుడు ఒకటే, మనందరం పొందినటువంటి ఆత్మ ఒకటే, మనందరం పొందినటువంటి నిరీక్షణ ఒకటే, మనమందరం కలిగినటువంటి ఆ రక్షణ ఒకటే. కానీ కొన్ని విషయాల దగ్గర మనకి స్వేచ్ఛ ఉన్నది. తెల్ల బట్టలు వేసుకోడు. కొన్ని సంఘపు వారు వేసుకుంటారు, కొన్ని సంఘపు వారు వేసుకోరు. మరి సంఘం వారు మరి ఒకటి చేస్తారు, మరి సంఘం వారు మరి ఒకటి చేస్తారు.
వాటిని బట్టి క్రైస్తవులుగా మనం వేరు కాకూడదట. ఇక్కడ లేఖనమే అంతిమ ఆధారమై ఉండాలి. లేఖనాన్ని బట్టి ఆ వ్యక్తి తన ఆత్మీయ జీవితాలు కట్టుకో ఈ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని కావు. ఇక్కడ మానవ సిద్ధాంతాలతో గల్తీ సంఘం ముందు కొనసాగింది. ఏమైందంటే అది కుప్పకూలిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునవలసిన ఈ గలతీ సంఘము ఇప్పుడు ఆ సిద్ధాంతాలతో ఇది నడుచుకోవడం ప్రారంభించింది. ఏం జరిగింది? సంఘంలో చీలిక ఏర్పడింది. గతకాలపు ఆచారాలకు లోనైంది. కారణము వైఫల్యము. అది ప్రభు వారి యొక్క బలియాగానే మరిచిందని, సేవకును దుఃఖపెట్టేదిగా ఉన్నదని, తనకు నష్టాన్ని కలిగించుకునేదిగా ఉన్నదని, అపవాది చేత భ్రమకు మోసానికి గురైనటువంటిదిగా ఉన్నదని. అంత మాత్రమే కాదు, అది ఎలాగున్నదంటే సేవకుని యొక్క పిలుపుని ఏర్పాటును తెలుసుకోవడంలో విఫలమైంది అని, అబద్ధ బోధను బోధకులను గుర్తించడంలో విఫలమైందని, మనుషుల్ని సంతోషపెట్టేటువంటి బోధ దేవుని సంతోషపెట్టేటువంటి బోధని గుర్తించడంలో విఫలమైంది అని. వీటన్నిటి దగ్గర సంఘమైనటువంటి మనమందరం పరీక్షించుకునవలసిన వారు మనం ఎలా ఉన్నామో మరి యొక్క సంగతిని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రండి నాతో గలతీయులకు రాసిన పత్రిక 11:12 వచనాల్లో ఇలా అంటున్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వల్ల నేను దాన్ని పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. నేను ప్రకటిస్తున్నటువంటి సువార్త ఇది మనుషుని ఆలోచన బట్టి కలగలేదు. ఇది మనుషుడు నాకు బోధిస్తే నేను చెప్పట్లేదు. ఇది ఒక వ్యక్తిని బట్టి నేను పొందుకున్నటువంటిది కాదు. దేవుడు నాకు బయలుపరిస్తే కానీ, దేవుడు ఇస్తేనే కానీ నేను ఈ సంగతి అంటే మీకు చెప్తున్నాను. ఇలా అంటాను. సంఘము బోధను గుర్తిస్తుందా? సంఘంలో ఏ బోధ అయితే జరుగుతుందో ఆ బోధ మనుషుని యోచన ప్రకారమైందా, దేవుని యోచన ప్రకారమైందా? అతడు మనుషుని బట్టి పొందుకున్నాడా, దేవుని బట్టి పొందుకున్నాడా? మనుషుడు చెప్తే చెప్తున్నాడా, దేవుడు తనకు తెలియజేస్తే చెప్తున్నాడా? పరీక్షిస్తుందంటావా? సింపుల్గా ఇలా అంటాను, అది ఆత్మావేశం వలన కలిగినటువంటి బోధో, మానవ ఉద్రేకం వలన కలిగినటువంటి బోధో తెలుసుకుంటుందా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా బోధ ఎలా ఉండవలసింది అని అంటే అది ఆత్మ ఆవేశం వలన కలిగినటువంటిదై ఉండాలి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో అంటున్నాడు, లేఖనంలో ఉన్నటువంటి ఆ ప్రతి ప్రవచనము అది మనిషిని ఇచ్చిన ప్రకారం బట్టి కలగలేదు, అది పరిశుద్ధాత్మను బట్టి అది కలిగినటువంటిది. ఆత్మావేశమును బట్టి ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడిన వాడే, ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడే పలికినటువంటివి అవన్నీ. ఒక మనుషుడు తన ఆలోచనతో స్వాభిప్రాయంతో కాదు పలికినటువంటివి. నేటి సంఘంలో బోధింపబడుతున్నటువంటి బోధ ఎలాగున్నదో పరీక్షించాలా. అది ఆత్మావేశమును బట్టి ఆ వ్యక్తి పొందుకొని చెప్తున్నాడా, మానవ ఉద్రేగాన్ని బట్టా? కొంచెం అర్థమరితిగా చెప్తాను. ఒక లోకపు సంగతిని ఆ ఎన్నుకొనబడినటువంటి రాజకీయ నాయకులు ఇలా ప్రమాణం చేస్తారు. విమర్శ కాదు కానీ వారు చేసేటువంటి ప్రమాణము ఎంత ఉన్నతముగా ఉంటుందో వారి నడుచుకున్నటువంటి తీరు అంత దుర్భరంగా ఉంటుంది. వారు చేసేటువంటి ప్రమాణములో ఇముడినటువంటి ఒక్కొక్క మాట ఎంత ప్రాముఖ్యమైనవో. వారు ఇలా అంటారు, మేము రాగద్వేషాలు లేకుండా పనిచేస్తాం. రాగద్వేషాలు లేకుండా అంటే ఇంకా మన భాషలో చెప్తాను, తన మన అని, బయటివాడు మనవాడని, పొరుగువాడు మనవాడని ఆ వ్యత్యాసము లేకుండా, రాగద్వేషాలు లేకుండా మేము పనిచేస్తాం. సంఘంలో బోధింపబడేటువంటి బోధ అలా ఉండాలా. రాగద్వేషాలకి తావు లేకుండా, తన మన అనేటువంటి స్వార్థప్రీతి లేకుండా
బోధ అనేటువంటి బోధింపబడాలా. మునుపు నేను జ్ఞాపకం చేశాను, బోధ ఎలా ఉండాలంటే పూర్తిగా దేవుని నడిపింపుని బట్టే ఆ వ్యక్తి మాట్లాడాలి, కానీ దేవుడిచ్చినటువంటి మాటలే అతను చెప్పాలి. కానీ ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే ఆ వ్యక్తిని నొప్పించాలని ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకునో, ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తిని మెప్పించాలనో సంతోషపరచాలనో ఆ వ్యక్తికి తెలియజేసే రీతిగానో బోధ ఉండకూడదు. నిష్కపటంగా రాగద్వేషాలు లేకుండా, తనమైనటువంటి ప్రీతి లేకుండా నిస్వార్థంగా బోధ దేవుని నడిపింపుని బట్టి జరగాల. ఇప్పుడు సంఘము గుర్తిస్తుందంటవా? ఎందుకు పౌలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు? నేను మీకు ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త నేను నా యోచన ప్రకారం కలిగింది కాదు, ఒక మనుషుని బట్టి నేను పొందుకోలేదు, ఒక వ్యక్తి నాకు బోధిస్తే నేను చెప్పట్లేదు, దేవుడు నాకు తెలియజేస్తేనేగా నేను చెప్తున్నాను. నీ సంఘంలో బోధింపబడుతుండే బోధ, నీ సేవకుడు చేసినటువంటి బోధ, అది మనుషుని యోచన ప్రకారం ఎందుకు కాదు నువ్వు కనుగొనగలుగుతున్నావా? దేవుని నడిపింపును బట్టి అతడు తెలియజేస్తున్నాడా, లేకపోతే అతడు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బోధిస్తున్నాడా? గుర్తిస్తున్నావా? అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలు అంటాడు, మనుష్యులు స్వార్థప్రియులయ్యుండి తమకు అనుకూలమైనటువంటి బోధలను వారు సమకూర్చుకొని కల్పనా కథల వైపు చెవియకు కాలం ఒకటి వస్తుంది. ఆ విశ్వాసి తరము అలా అవడానికి కారణం ఎవరో తెలుసా? అనుకూలమైనటువంటి బోధ, కల్పనా కథలు చెప్పేటువంటి సేవకులు ఉండడం. విశ్వాసులకి అనుకూలమైనటువంటి బోధలు చేసేటువంటి సేవకులు ఉండడం. ఆ వ్యక్తి పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తనకు తాను తన జీవిత చరిత్రను రాసుకున్నారు ఆయన. రాసుకున్న ఆయన తన ఆటోబయోగ్రఫీలో రాస్తూ పూజలు చేయడము చేయకపోవడం ఆ ప్రభువుని తెలుసుకున్న విశ్వాసి యొక్క ఇష్టానికి అది వదిలేసిందట. ఇది విశ్వాసికి అనుకూలమైన బోధ కాదా? ఆ వ్యక్తి పేరు చెప్తే ఆశ్చర్యపోతారు. అనుకూలమైనటువంటి బోధ కాదంటావు ఇది? ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు అనడానికి నిదర్శనము, క్రీస్తులో క్రొత్తగా జన్మించడానికి నిదర్శనము వాటినన్నిటినీ విడిచిపెట్టి వాటి నుంచి వెలుపలికి రావడమేగా. ఆయన రాస్తూ అంటున్నాడు, నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఒకవేళ చదువుతున్నటువంటి పాఠకులైనటువంటి మీరు మరి ఒక మతంలో ఉన్నటువంటి వారిగానో, మీరు వేరొక దేవుణ్ణి దేవతలను ఆరాధించేటువంటి వారిగా ఉన్నారేమో, మీరు ప్రభువుని తెలుసుకుంటే వాటిని విడిచిపెట్టకపోవడం మీ ఇష్టం. అనుకూలమైనటువంటి బోధ కాదంటావా? కల్పనా కథలు, వాక్యము తక్కువ, ఆ బోధలో వాక్యం ఉండదు. ఆ బోధలో ఉండేది ఏమిటంటే లోక సంబంధమైనటువంటి విషయాలు, కథలు, విశ్వాసులను మభ్యపెట్టేటువంటి విషయాలు, కల్పనా విషయాలు, వాక్చాతుర్యత, ఇవన్నీ మనుషుని యోచన ప్రకారమైనటువంటివి. కల్పన కథలు, అనుకూలమైన బోధలు, మానవ ఉద్రేకంతో కూడుకున్నటువంటి బోధలు, స్వయాభిప్రాయముతో కూడుకున్నటువంటి బోధలు. లేఖనాన్ని ఉన్నట్టు చెప్పుడు ఆ వ్యక్తి. ఆ లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఏ ఆలోచన వస్తే అదే సత్యమైన దాన్ని చెప్పేస్తాడు. ఇక దాన్ని మరి ఒక చేట లేఖనము వ్యతిరేకిస్తుందా లేదా అని ఆలోచించడు. తన కలిగినటువంటి ఆలోచన యథార్థమై అదే సత్యమని దాని విశ్వాసాల మీద గురుతుతాడు. వీటన్నిటిని సంఘం గుర్తించాలి. ఇవన్నీ ప్రాముఖ్యమైనవే. సంఘానికి వెళ్తున్నటువంటి మనము కేవలము ఆరాధనలో పాల్పంపులు పొంది తిరిగి రావడం మాత్రమే కాదు, వీటిని అన్నిటి విషయంలో మెలకు కలిగి ఉండడం మన ఆత్మ జీవితాలకి శ్రేయస్కరం. మెలకు కలిగి వీటన్నిటిని పరీక్షించకపోతే
ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఎన్ని సంగతులు! ఒక విశ్వాసి, సంఘానికి వెళ్తున్నటువంటి విశ్వాసి ఎన్ని తగుమాత్రపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాడు చూస్తున్నాం. నేటి సంఘమైన మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన సంఘంలో ఈ బోధ ఉన్నదా? ఈ బోధ ఉన్నదా? నువ్వు ధైర్యంగా చెప్పగలవంటావా? నేను వెళ్తున్నటువంటి ఈ సంఘములో మానవ ఉద్రేకమైనటువంటి బోధ ఉండదు. ఒక వ్యక్తిని బట్టి పొందుకున్నటువంటిదో, ఒక వ్యక్తి ఆలోచన బట్టి, ఒక వ్యక్తి చెప్పేటువంటి బోధలు ఉండవండి. ఆత్మావేశమును బట్టి, దేవుని ఆత్మ నడిపింపును బట్టి మా సేవకుడు బోధిస్తాడు. అందులో కల్పన కథలు ఉండవు, అందులో అనుకూలమైనటువంటి బోధ ఉండదు, అందులో విశ్వాసాలను మభ్యపెట్టేటువంటి బోధ ఉండదు, విశ్వాసాలకు కావలసినటువంటిది ఇచ్చేటువంటిది ఉండదు. వాక్యాన్ని నిక్కచ్చిగా ఉన్నట్లుగా రెండంచెల వాడిగలటువంటి ఖడ్గమైనటువంటి వాక్యము మన అంతరంగంలో లోలోతులకు చొచ్చినంత సత్యముగా, స్వచ్ఛముగా బోధింపబడుతుందని చెప్పగలవా? ప్రశ్నించుకుందాం. అయితే దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకుని నడుచుకునే వ్యక్తి ఎలా ఉంటాడో కొన్ని ఆనవాళ్ళను, రుజువులను పౌలు మనకి కనపరుస్తూ ఉండగా, ఆ 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా అతడు శరీరేచ్ఛలను నెరవేర్చడు, అతడు సంఘర్షణ పోరాటాన్ని కలిగి ఉంటాడు, ధర్మశాస్త్రానికి లోనైన వాడిగా ఉన్నాడు, సిలువ వేయబడినటువంటి వాడిగా ఉంటాడు, ఆత్మఫలములు ఫలించేవాడిగా ఉంటాడు. రెండవ ఆత్మఫలమైనటువంటి సంతోషాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సంతోషం అంటే ఏమిటో, ఎవరు మాత్రమే దాన్ని ఇవ్వగలరో, సంతోషం కలిగి ఉంటే ఆ క్రైస్తవుడు ఏం చేయగలడో గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. సంతోషం గురించి 4 సంగతులు నేను చెప్తాను. 2 నేటి దినాన, మరి ఒక 2 రేపటి వారాన మనం ధ్యానం చేద్దాం. సంతోషము, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడో ఆ వ్యక్తి ఎలా సంతోషిస్తాడో తెలుసా? ఏవి ఉన్నా లేకపోయినా అతడు దేవుల్లో ఆనందిస్తాడు, దేవుల్లో సంతోషిస్తాడు. చూద్దాం రండి, ఈ లేఖనంలో నుంచి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాల్లో అంటున్నాడు, అంజూరపు చెట్లు పోయికుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులోనికి లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆ కింద వచ్చిన ఇలాగంటున్నాడు, ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలు చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. భక్తుడు చెప్తున్నాడు, అక్కడ భక్తుడు చెప్తున్నాడు, అతనన్నిటినీ చెప్తున్నాడు. ద్రాక్ష పంట ఉండినా లేకపోయినా, అంజూరపు చెట్లు కాసినా కాయకపోయినా, ఒలీవల ఫలములు ఫలించినా ఫలించకపోయినా, అంత మాత్రమే కాదు, ఇదిగో ఆ పశువులు ఉండినా లేకపోయినా, గొర్రెలు ఉండినా లేకపోయినా, ఏవు ఉండినా లేకపోయినా నేను దేవుని యందు సంతోషిస్తాను. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నడుచుకుంటాడో ఆ వ్యక్తిలో ఏముంటుందో తెలుసా? తన జీవితంలో, తన భౌతిక సంబంధమైనటువంటి జీవితము ఎలా ఉండినప్పటికీ తను దేవుల్లో ఆనందించేవాడిగానే ఉంటాడు, దేవుల్లో తాను సంతోషించేటువంటి వాడిగానే ఉంటాడు. అతడు ఎప్పుడు తన భౌతిక సంబంధమైనటువంటి జీవితం వైపు చూసి నిరాశపడడు, నిస్పృహకు లోనవుడు, నిరుత్సాహపడు. నా జీవితంలో ఇది లేదు అని, నేను ఈ విషయంలో బలహీనుడును అని, నేను చేతకాడవాడనని, నా స్థితి దీనస్థితి అని, నేను ఒంటరివాడనని, మరి ఏ పరిస్థితులను బట్టి తాను నిరాశపడు, నిరుత్సాహపడు, దేవుల్లో ఆనందించేవాడిగా ఉంటాడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్,
ఎటువంటి పరిస్థితులు గుండా తాను వెళ్తున్నప్పటికీ, ఎట్లాంటి స్థితిగతులు గుండా తాను పయనిస్తున్నప్పటికీ తాను ఎలా ఉంటాడో తెలుసా? తాను దేవుల్లో ఆనందించేవాడిగానే ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉండినా, ఎంత తారుమారైనా, అవి ఎంత అననుకూలంగా ఉండినా ఇలా అంటాను, నువ్వు ఒక్కడివే ఈ లోకంలో ఒంటరివాడిగా ఉండినా, లోకమంతా వేరేనికి విరోధంగా ఉండినా నువ్వు దేవుల్లో ఆనందించేవాడిగా ఉంటావు. ఎప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుంటాడో, ఆ అంతరంగంలో మెల్లనైన స్వరము నడిపింపు విధానాన్ని బట్టి, తను పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును బట్టి ఒప్పింపబడుతూ తాను జీవించేవాడిగా ఉంటాడో, ఆ నడిపింపును బట్టి తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాడో, ఆ వ్యక్తి జీవితంలో పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉండినా తను దేవుల్లో సంతోషించేవాడిగా ఉంటాడు. అందుకనే భక్తుడైన దావీదు ఇలా అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఎంతో ఇష్టమైనటువంటి మాటలు ఈ రెండు మాటలు నాకు. ఎంత ఆత్మీయ పరిపూర్ణులు అంటావు వారు. చిన్న కష్టానికి, చిన్న సమస్యకు, చిన్న ఇబ్బందికి, చిన్న అవమానానికి, చిన్న బాధకు తలడిల్లిపోతాం, కృంగిపోతాం, నిరాశకు, నిస్పృహకు లోనవుతాం. కానీ చేనులోని పైరు చేతికి రాకపోయినా సరే, ఫలములన్నీ రాలిపోయినా సరే, సిరి సంపదలన్నీ దూరమైనా సరే నేను కృంగిపోను అంటున్నాడు భక్తుడు. అవేవి అక్కర్లేదు, అవి ఉన్నాయి లేవు అని నేను లెక్క చేయను, నువ్వు నాకున్నావు చాలు. సరిగ్గా ఇదే స్థితి ఆనాడు చెరసల్లో బంధింపబడిన పౌలు శీలల్లో కనిపిస్తున్నాయి. తాము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారు లక్ష్యం చేయట్లా, ఎటువంటి స్థితిగతులు గుండా వారు వెళ్తున్నారో లక్ష్యం చేయట్లా. వారు బంధింపబడి ఉన్నారని, వారు అవమానింపబడి ఉన్నారని, వస్త్రహీనులుగా ఉన్నారని, కొరడాల దెబ్బలు తిన్నారని వీటి వేటిని వారు లెక్క చేయట్లేదు. మరణానికి లోనవుతున్నారని మరి అసలు లెక్క చేయట్లేదు. వారి దేవుళ్ళు ఆనందిస్తున్నారు. అందుకనే అర్ధరాత్రి లేచి వారు ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారట, దేవుణ్ణి స్తుతిస్తున్నారట. ఎలా అంటాను, క్రైస్తవుడా, నీ అంతరంగంలో నువ్వు సంతోషం కలిగొనవడని చెప్పగలవా? పరీక్షించుకో. నీ అంతరంగపు లోతులను పరీక్షించుకో. చెప్పేటువంటి జవాబు ఏంటి తెలుసా? నువ్వు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, అంతా సాఫీగానే ఉంది, కానీ అంతరంగంలో ఏదో తెలియనటువంటి వేదన. ఇది మన స్థితి. కానీ వారి స్థితి అనుకూలంగా లేవు. క్లిష్టమైనవి, కష్టతరమైనవి, భారమైనవి, శ్రమకరమైనవి, మరణకరమైనవి. కానీ వారిలో సంతోషం. అన్నీ బాగున్నా మనలో వేదన. వ్యత్యాసం ఎక్కడ? వ్యత్యాసం ఎక్కడ? పరీక్షించుకుందాం ఈ రాత్రి. ఇలా అంటాను రా, క్రైస్తవుడికి అవమానము, కష్టము, నింద, మాటలు, వేదన, శ్రమ ఇవన్నీ అతి సామాన్యమైనటువంటివి. క్రైస్తవులమైన మనకి నింద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, సిగ్గు వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఏమాత్రము ఆశ్చర్యానికి లోనవలసినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. వాటిని బట్టి దేవుల్లో మనము ఆనందాన్ని కోల్పోవడానికి వీలు లేదు. మరొక సంగతి, మన భౌతిక సంబంధమైనటువంటి జీవితం ఎప్పుడు సంతోషంతో ఉండదు, ఎప్పుడు విజయముతో ఉండదు, ఎప్పుడు మెప్పుతో ఉండదు. అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, ఓటమి ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి, ఎదురైనటువంటి వ్యక్తులు, పరిస్థితులు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది. ఇవి సామాన్యమైనవి. వీటిని బట్టి దేవునిలో సంతోషాన్ని కోల్పోకూడదు.
అంటున్నాడు భక్తుడు. అందుకనే ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు మీరు ఆనందించండి. నేడు పరీక్షించుకో, నువ్వు ఎలా ఉండవలసిన వాడవో తెలుసా? క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉండవలసిన వాడవో తెలుసా? నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నువ్వు అనారోగ్యుడిగా ఉండవచ్చు, నువ్వు అవమానంలో ఉండవచ్చు, నిందలో ఉండవచ్చు, కష్టంలో ఉండవచ్చు, నువ్వు దీన స్థితిలో ఉండవచ్చు, దరిద్రతలో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు, కానీ నువ్వు దేవుళ్ళు ఆనందించేవాడుగా ఉండాలా. యోబు అంటున్నాడు, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, అనారోగ్యం పాలయ్యాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, వ్యతిరేకతలో ఉన్నాడు, ఆ బూడిదలో పొరలాడుతూ అంటున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. వాటి విషయమై నిరాశ నిస్పృహతంలో కనిపించట్లేదు, స్తుతిస్తున్నాడు. మరి నీవు నేను ప్రశ్నించుకుందాం మన అంతరంగాలని. నేడు సంతోషం మన అంతరంగాల్లో ఉన్నదా? పౌలు శీలలు అర్ధరాత్రి లేచి వారు పాడి స్తుతించినట్లుగా నీవు నేను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో ఆ పరిస్థితుల గుండా అలా దేవుళ్ళు ఆనందించే వారికి ఉంటున్నామా? దావీదు వలె నువ్వు నాకున్నావు చాలు అటువంటి నిశ్చయిత కలిగి ఉంటున్నామా? ప్రశ్నించుకుందాం. సంతోషం అటువంటి ఆత్మీయ ఫలం ఎలా ఉంటుందో తెలుసా? పరిస్థితులు ఎలా ఉండినా దేవుళ్ళ సంతోషించడం, అదే సంతోషం అటువంటి ఆత్మీయ ఫలము. రెండవదిగా సంతోషం అంటే ఏమిటో తెలుసా? సంతోషం అటువంటి ఆత్మీయ ఫలం అంటే ఏంటో తెలుసా? అది సత్యమును బట్టి సంతోషిస్తుంది. ఆయన అన్నాడు, నేను బలిని కోరను కానీ కనికరాన్ని కోరుతున్నాను. నాకు బలులు అక్కర్లా, విస్తారమైన మీ బలులు నాకు ఎలా, వెక్కసమైనటువంటి ఆ బలులు నాకెందుకు, నాకు అవి వెగటు, నాకు అక్కర్లా, నేను వాటిని కోరను, నేను కనికరాన్ని కోరుతున్నాను. నాకు కావలసింది న్యాయము, నాకు కావలసింది కనికరము, నాకు కావలసింది దీన మనసు, ఇది నేను కోరుకునేటువంటిది. నిజంగా ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను బట్టి తన జీవితంలో తాను నడుచుకునేవాడిగా ఉంటాడో ఆ వ్యక్తి పరిస్థితులు ఎలా ఉండినా దేవుళ్ళు ఆనందిస్తాడు. రెండవదిగా తాను సత్యమును బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమును బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. చెప్పగలవా? నేను సత్యమును బట్టి సంతోషించేవాడిని చెప్పగలవా? ఒకవేళ అటువంటి వాడివైతే ఆ భర్త, భార్య, బిడ్డల లోపాలను కప్పిపుచ్చు, వెనకేసుకురావు, చూస్తూ ఊరుకోవు. మన పరమ తండ్రి ఎటువంటి వాడు తెలుసా? ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, సత్యమును బట్టి సంతోషించేవాడు. నీలో అది ఉందంటావా? సత్యమును బట్టి సంతోషించేటువంటి తనము నీలో ఉన్నదంటావా? ఎలా అంటాను? రక్షణ ఆనందము నీలో ఉన్నదా? రక్షింపబడ్డావని, పాపానికి దూరస్తుడమయ్యావని, పరిశుద్ధుడమయ్యావని, ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడ్డావని, నిత్యత్వానికి వారసుడైనటువంటి ఆ రక్షణ ఆనందము నీలో ఉన్నదా? కావాలి. అదే సత్యమును బట్టి సంతోషించడం అని అంటే నేడు మన అంతరంగాల్లో పరీక్షించుకుందాం. 3 విషయాల దగ్గర, 1 సంఘము ఏ విషయంలో విఫలమైందో దాని దగ్గర, 2 సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలము దగ్గర నీవు నేను గుర్తిస్తున్నామా? బోధ మనిషిని యోచన ప్రకారమో, మనిషిని ఉద్రేగము బట్టి కలిగినదో, అది ఆత్మ ఆవేశమును బట్టి, ఆత్మ నడిపింపును బట్టి కలిగినదో, ఆ బోధలో అనుకూలమైనటువంటి మాటలు, కల్పనా కథలు ఉన్నాయో లేవో గుర్తిస్తున్నావా? పరీక్షించుకో. రెండవదిగా ఆత్మఫలము, సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలం అంటే ఏమిటో తెలుసా? నీవు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితులను బట్టి కాక నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావు. రెండవది, సత్యమును బట్టి నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావు. ఉన్నదంటావా? పరిస్థితులను బట్టి కృంగిపోవడమే కానీ, వెనుదిరిగిపోవడమే కానీ, నిరాశకు నిస్పృహకు లోనవడమే కానీ, ఏ ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన నాకున్నాడు చాలు, ఆ నిశ్చయిత, ఆ సంతోషం ఉన్నదా? పౌలు శీలల వలె, దావీదు వలె నీవు నేను ఉన్నామా? ప్రశ్నించుకుందాం. సత్యమును బట్టి సంతోషించే వారిగా ఉంటున్నామా? ఆయన ఎలా ఉన్నాడు? ఆయనకి కావాల్సింది న్యాయము, కనికరము, దీన మనసట, మరి ఏవి కావు. మరి నీవు నేను ఎలా ఉంటున్నాం? మన బిడ్డల పట్ల,
విశ్వాసుల పట్ల, తోటి విశ్వాసి పట్ల, కుటుంబం పట్ల మనం సత్యమును బట్టి సంతోషించేవారిగా ఉండగలుగుతున్నామా? కప్పిపుచ్చేవారిగా, చూసి చూడనట్టు ఉండేటువంటి వారిగా ఉంటున్నామేమో ప్రశ్నించుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగిన, దయగలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొక మీ లేఖనాన్ని మేము ధ్యానం చేసి ఉన్నాము. మేలైన, క్షేమకరమైన, ఆత్మీయమైనటువంటి మాటలు మాత్రమే మా అంతరంగాలు మీరు నాటింపజేయండి, మహిమ పొందండి. నాటి సంఘము ఏ విషయంలో విఫలమైందో దాన్ని మా ఎదుట మీరు నిలిపి ఉండగా, ఆ హెచ్చరికలతో కూడినటువంటి విషయాల వైపు చూసిన మేము అటు విషయాల పట్ల అజాగ్రత్త పడక, మేము తొట్టిల్లక సంఘములో బోధింపబడుతున్నటువంటి బోధ అది ఆత్మావేశమును బట్టి, ఆత్మ నడిపింపును బట్టి కలిగినటువంటిదో, మానవ ఉద్రేగాన్ని బట్టి, రాగద్వేషాలతో, తనామైనటువంటి ప్రీతితో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకునో, అనుకూలమైనటువంటి బోధలో, కల్పన కథలతో, వీటితో కూడుకున్నటువంటితో మేము గుర్తించడానికి మాకు మీరు కృపణమండే వివేచన ఇవ్వమని మీ యొద్ద వేడుకుంటున్నాం. అటు స్థితి పరీక్షించి తెలుసుకోగలిగినటువంటి ఆ వివేచనను విశ్వాస తరానికి అటు స్థితికి గురి కాకుండా మీ సేవకుల్ని మీరు భద్రపరచమని మీ యొద్ద వేడుకుంటున్నాం. మరో సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలం ఎలా ఉంటుందో మేము ధ్యానం చేసి ఉండగా, అది పరిస్థితులకి, స్థితిగతులకి సంబంధం లేకుండా ఎలాగుండినప్పటికీ మీలో ఆనందించేదిగా ఉంటుందని అన్నాడు హబక్కుకు, అన్నాడు దావీదు, అన్నాడు పౌలు శీలలు ఎలా ఉన్నారో మీరు మా ఎదురు దృశ్యాంతరాలుగా నిలిపి ఉండగా, మేము ఎంత భారమైన పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఎంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నామో, కానీ వాటిలో మీ యందు ఆనందించగలిగినటువంటి వారిగా మమ్మల్ని మీరు నిలుపమని మీ యొద్ద వేడుకుంటూ, రెండోదిగా సంతోషమైనటువంటి ఆత్మీయ ఫలము అది సత్యమును బట్టి సంతోషిస్తుందని మా జీవితాల్లో మేము సత్యమును బట్టి సంతోషము లేనటువంటి వారిగా ఉంటున్నామేమో, అది తుదకు ఎదురువారిలో లోపాలలో కప్పిపుచ్చేది గాను, వెనకేసుకొచ్చేది గాను, చూసి చూడనట్టుగా నిలిపేదిగా ఉంటుందేమో. మీరైతే అలా లేరు. మా యుద్ధ నుండి న్యాయమును, కనికరమును, ప్రేమను కోరుతున్నటువంటి సత్యవంతుడివి, సత్యమును బట్టి సంతోషించేవాడివి. ఆ రీతిగా ఉండగలగడానికి మాకు మీ కృపనివ్వండి. రక్షణానందము తిరిగి మేము పొందుకొనగలడానికి మాకు మీరు సహాయాన్ని దయచేయమని, గొప్ప సంగతులు మేము విని విడిచిపెట్టక, తృప్తి చెందక, అన్వయించుకుని గైకొని జీవించగలడానికి కృపనివ్వమని, కడవరకు ఇటు విషయాలందరూ నన్ను మమ్మల్ని స్థిరపరచమని, చిత్తమైతే మరి ఒక పర్యాయం ఇదే రీతిగా మీ ప్రియులందరితో కలిసి కూడుకొని లేఖనాన్ని ధ్యానించడానికి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.